హలో అందరికీ, నేను దుర్గా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో బేకరీ స్టైల్స్లో ఇంట్లోనే సింపుల్గా టూటీ ఫ్రూటీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ టూటీ ఫ్రూటీని మనం ఎక్కువగా ఇంట్లో ఐస్ క్రీమ్స్ చేసినప్పుడు లేదా కేక్స్ చేసినప్పుడు యూస్ చేస్తూ ఉంటాము. మరి మనకి ఎప్పుడు అవైలబుల్గా ఉండాలంటే ఉండవు కదా. సో మనం ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే 6 months పాటు వీటిని స్టోర్ చేసుకోవచ్చు. మరి లేట్ ఎందుకు, ఈ టూటీ ఫ్రూటీని ఇంట్లోనే సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ఈ టూటీ ఫ్రూటీ ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ పుచ్చకాయని తీసుకుంటున్నానండి. పుచ్చకాయలోని రెడ్ పార్ట్, కింద ఉండే గ్రీన్ పార్ట్ తీసేసాక మధ్యలో మిగిలిన వైట్ పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ని మనం తీసుకోవాలి. మనం తీసుకున్న ఈ వైట్ పార్ట్ని ఈ విధంగా వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా, ఇలా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే కొంచెం పెద్దగానే కట్ చేశాను ముక్కలు. మీరు కావాలంటే మార్కెట్లో దొరికే టూటీ ఫ్రూటీ స్టైల్లో చేయాలనుకుంటే కొంచెం చిన్నగా కూడా వీటిని కట్ చేసుకోవచ్చు. నేను ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మనం ఎన్ని కప్పులు అయితే ఉన్నాయో కొలుచుకోవాలి. ఇలా మనం కొలుచుకుంటేనే నెక్స్ట్ దీనికి షుగర్ సిరప్ ప్రిపేర్ చేయడానికి మనకి కొలత అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ నేను తీసుకున్న టూటీ ఫ్రూటీ వచ్చేసి అప్రాక్సిమేట్గా 2.5 cups వరకు ఉంది. సో ఇలా మనం ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులోకి కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్నాక మనం ఈ టూటీ ఫ్రూటీని కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉడకబెట్టుకోవాలి. ఇలా స్టవ్ మీద పెట్టేసి ఒక 5 minutes పాటు మనము ఈ పుచ్చకాయ ముక్కల్ని ఉడకబెట్టుకుంటే మనకి కొంచెం ట్రాన్స్పరెంట్గా అవుతాయి. సో ఇలా కొంచెం సాఫ్ట్ అయ్యాక ముక్కల్ని ఒక స్ట్రైనర్ సహాయంతో తీసేసి వాటర్ అంతా పోయే వరకు పక్కన పెట్టేయాలి. నెక్స్ట్ దీనికి షుగర్ సిరప్ని ప్రిపేర్ చేయాలండి. షుగర్ సిరప్ ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ 1 cup వరకు షుగర్ని తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 cup వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ అండ్ షుగర్ రెండు చక్కగా కలిసిపోయి చక్కెర అంతా కరిగే విధంగా ఇలా కలుపుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఇలా కలుపుతూ ప్రిపేర్ చేస్తే మనకి కరెక్ట్గా 3-4 minutesకి పంచదార మొత్తం కరిగిపోయి ఈ విధంగా మరగడం స్టార్ట్ అవుతుంది. మనం తీసుకున్న 2.5 cup పుచ్చకాయ ముక్కలకి ఈ 1 cup షుగర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ ఇలా పంచదార అంతా కరిగి ఇలా కొంచెం మరుగుతున్నప్పుడు పాకం కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోవాలి. ఈ టూటీ ఫ్రూటీ ప్రిపేర్ చేయడానికి మనకి ఒక తీగ పాకం వస్తే సరిపోతుంది. సో ఇలా పాకం అనేది ఇలా కొంచెం ఒక తీగ పాకం వచ్చాక మనం ఇందాక కట్ చేసి ఉడకపెట్టి పెట్టుకున్న పుచ్చకాయ ముక్కలని కూడా ఈ పాకంలో యాడ్ చేసుకొని ఈ పాకంలోనే ఒక 5 minutes పాటు ఉడకనివ్వాలి. ఇలా కొంచెం ఉడికి ముక్కలు సాఫ్ట్ అయ్యాక ఇందులోకి మంచి ఫ్లేవర్ రావడం కోసం ఒక 1/2 teaspoon వరకు వెనిలా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర వేరే ఏ ఎసెన్స్ ఉన్నా మీరు యాడ్ చేసుకోవచ్చు. బట్ ఎసెన్స్ మాత్రం కంపల్సరీ యూజ్ చేయాలండి, లేకపోతే కొంచెం పచ్చివాసన అనేది వచ్చి టూటీ ఫ్రూటీ అంత బాగోదు. సో మీ దగ్గర ఏ ఫ్లేవర్ అవైలబుల్గా ఉంటే ఆ ఫ్లేవర్ వేసేసి ఇలా కొంచెం ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి వీటిని కంప్లీట్గా చల్లారే వరకు వీటిని పక్కన ఉంచేయాలి. ఇలా కొంచెం చల్లారాక నేను ఇక్కడ 3 cups తీసుకుంటున్నానండి. 3 cupsలోకి మనం కొంచెం కొంచెంగా టూటీ ఫ్రూటీని పాకంతో సహా కప్స్లో యాడ్ చేసుకోవాలి. ఇలా కప్స్లోకి పాకం అండ్ ఈ పుచ్చకాయ ముక్కల్ని వేసుకున్నాక మనము ఏ కలర్స్లో చేయాలనుకుంటున్నామో ఆ కలర్స్ కూడా వేసేసి ఇలా స్పూన్తో చక్కగా కలిపేయాలి. నేను ఇక్కడ 3 colours చేస్తున్నానండి. ఎల్లో కలర్, గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్, 3 colours చేస్తున్నాను. మీ దగ్గర ఇంకా వేరే కలర్స్ ఉన్నా మీరు ఆ కలర్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా మనం కలర్స్ వేసాక అంతా పాకం ఇందాక మనం కుక్ చేసుకున్న ముక్కలు ఇవన్నీ కలిసిపోయే విధంగా కలిపి ఇలా మూత పెట్టేసి వీటిని ఓవర్ నైట్ అంతా వదిలేయాలి. ఇలా నేను ఓవర్ నైట్ అంతా వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ మీకు చూపిస్తున్నాను. మనం తీసుకున్న కలర్స్ అండ్ పంచదార అన్నీ చక్కగా కోట్ అయ్యాయి ముక్కలకి. సో ఇప్పుడు నెక్స్ట్ ఇలా ఒక పేపర్ని కానీ లేదా మీ దగ్గర టిష్యూ పేపర్ ఉంటే ఇంకా బెటర్ అండి. టిష్యూ పేపర్ మీద కానీ ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న టూటీ ఫ్రూటీస్ని ఇలా పాకంలోంచి తీసేసి కాసేపు ఫ్యాన్ గాలికి వదిలేయాలి. అంటే ఇవి కంప్లీట్గా డ్రై అయిపోవాలన్నట్టు, వాటిపైన ఏ మాత్రం తడి ఉండొద్దు. అలా అని ఎండలో మాత్రం అస్సలు పెట్టొద్దండి. ఎండలో పెడితే ముడుచుకుపోయి టూటీ ఫ్రూటీ అంతా పాడైపోతుంది. సో ఇలా ఫ్యాన్ గాలికి వదిలేస్తే డ్రై అయిపోతాయి. అంతే అండి. ఇలా మనము ఈ చిన్న చిన్న టిప్స్ పాటించి ఈజీగా ఇంట్లోనే టూటీ ఫ్రూటీని ప్రిపేర్ చేసుకోవచ్చు.
మీరు ఈ టూటీ ఫ్రూటీని ఇలా పుచ్చకాయతోనే కాదు, ఇంకా పచ్చి బొప్పాయి ఉంటుంది కదా, దాంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ పచ్చి బొప్పాయి అనేది అందరికీ అవైలబుల్గా ఉండదు కాబట్టి ఎండాకాలంలో ఈ పుచ్చకాయ అనేది అందరి ఇళ్ళలో అవైలబుల్గా ఉంటుంది. సో పుచ్చకాయ తిన్నాక వాటి తొక్కని పడేయకుండా ఈ విధంగా ఒకసారి టూటీ ఫ్రూటీని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఇవి 6 months పాటు మనకి స్టోర్ ఉంటాయి. మనము ఐస్ క్రీమ్స్ చేసినా లేదా కేక్ చేసినా ఇవి బయట కొనే అవసరం లేకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా చేసి పెట్టుకోవచ్చు. ఇవి ప్రిపేర్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఇవి 6 months పాటు స్టోర్ ఉంటాయండి. మనము ఏ రెసిపీలోకైనా సరే సింపుల్గా వాడేసుకోవచ్చు. మరి ఈ ఎండాకాలంలో పుచ్చకాయ అనేది అందరింట్లో అవైలబుల్గా ఉంటుంది కాబట్టి తిన్నాక తొక్కని పడేయకుండా ఈ విధంగా ఒకసారి టూటీ ఫ్రూటీని ప్రిపేర్ చేసి మీరు చేసిన రెసిపీ ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.